నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 1000 మంది రైతులకు ఈనాం భూములు ఆగస్టు 15వ తేదీలోపు హక్కు పత్రాలను అందజేసేందుకు కలెక్టర్కు నివేదిక పంపించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। సంతమాగులూరు మండలంలోని మంత్రి అతిథి గృహంలో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మండలంలో రైతులు సాగు చేసుకున్న ఈనాం భూములపై చర్చించారు। అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద రైతులకు ఈనాం భూములకు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చేందుకు చూడగా సమయం సరిపోక ఎన్నికలు రావటం, తదుపరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈనాం భూములు సాగు చేస్తున్న రైతులను పిలిపించి వారితో మాట్లాడి హక్కుదారునికి పత్రాలు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడారని రవికుమార్ చెప్పారు। పేదలందరికీ అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వంలో మూసివేశారని తిరిగి మరలా ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు। ఇవాళ సంతమాగులూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, ప్రజలతో అందరితో కలిపి ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పొద్దునుంచి। ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఊర్లకు సంబంధించి ఈనాం భూములు ఉన్నాయి। గతంలో మనం చాలా పని చేసాము, భూములు చేతికి ఇచ్చే లోపల ప్రభుత్వం పోయింది। గడిచిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వలేదు। ఆగస్టు 15వ తారీఖు లోపల ఇక్కడ 1000 మంది రైతులకి భూమి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉన్నారు వ్యవసాయం, వాళ్ళందరూ కూడా హక్కు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నాం। తప్పకుండా ఇక్కడ నుంచి ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించాము। తొందరలోనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేయించి తొందరలోనే భూ పంపిణీ కార్యక్రమం చేస్తాము। మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 4 రోజులైంది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లప్పుడు తిరిగి చెప్పిందో ఆ కార్యక్రమాలు అన్నింటినీ కూడా వరుసన ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాము। ముఖ్యంగా పెన్షన్స్ 4000 రూపాయల నుంచి 3000 నుంచి 4000 చేయటం, గడిచిన ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన కూడా డబ్బులు కూడా ఇవ్వటం జరిగిపోయింది। అది అయిపోయింది, అంతా కూడా పెన్షన్లు ఇచ్చాం। ఆ ప్రక్రియ బ్రహ్మాండం జరుగుతుంది। అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15 నుంచి చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల గతంలో దాదాపు 150 పైన అన్నా క్యాంటీన్లు ఆపేయటం జరిగింది। అన్నింటిని కూడా మళ్ళీ స్టార్ట్ చేసి అందరూ కూడా భోజన వసతి కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నట్టు ఈ ప్రభుత్వం। ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఈ భూ చట్టం రద్దు చేయడం జరిగింది। నిన్న మా క్యాబినెట్లో కూడా 2 సార్లు ఇప్పటికీ క్యాబినెట్లో భూ చట్టం మీద చర్చ జరిగింది। ముఖ్యంగా దాని నుంచి ప్రజలు చాలామంది భయభ్రాంతులు అయిపోయారనమాట। ఆ చట్టం వల్ల జరిగే ఇబ్బందులన్నీ కూడా ప్రజలు తెలుసుకున్న తర్వాత చాలా ఇబ్బంది అయిపోయింది। వాటిని విముక్తి కలిగించాం ప్రజలకి। మీ అందరికీ తెలియదు కాదు, ఏదైనా భూమి సెంటిమెంట్ ఉంటుంది ప్రజలకి, అట్లాంటి భూమికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ ఇస్తామని చెప్పటం, ఏదైనా సమస్య వస్తే ఇక్కడ కాకుండా హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలని చెప్పటం, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ భూమి రిజిస్ట్రేషన్లు కానీ ఆఫీసర్లను నియమిస్తామని చెప్పటం, ఇట్లాంటి వాటి వల్ల చాలా భయభ్రాంతులకు గురైపోయారు ప్రజలు అనమాట। ఏంట్రా బాబు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోతే ఏ ప్రభుత్వం ఇది అని చెప్పి జగన్ ప్రభుత్వం మీద చాలామంది రైతాంగంలో కానీ ప్రజలు కానీ చాలా విరుచుపడే పరిస్థితి ఏర్పడింది అనమాట। అట్లాంటి చట్టాన్ని నిన్న విముక్తి కలిగించాము। తొందరలోనే ఏ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసిందో గడిచిన 5 సంవత్సరాల్లో అవి అన్నిటిని కూడా ప్రజల నుంచి విముక్తి కలిగించి ప్రజలకి న్యాయవంతమైన పరిపాలనని ప్రజలకు అందిస్తాం। ఇన్ని 5 సంవత్సరాలు చేయించుకోలేకపోయారు, 10% పని 10% కూడా లేదు సార్। 10% అంటే మళ్ళీ ఇటు ఏమైతే 300 మంది మన ఊళ్ళో మొత్తం ఏదైతే 800 మందికి రైతులు చూడవచ్చు। ఇంకేమున్నాయి, కరెంటుది చెప్పారు, ఆ ప్రొసీజర్ ఉంది। ఏది మనుషుని లోకల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని తీర్మానం చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉన్న వాళ్ళకి అప్పులు కట్టి మళ్ళీ రేపు వచ్చినప్పుడు దాన్ని రీఅడ్జస్ట్మెంట్ చేసుకునేది ఉంది। రాటిఫికేషన్ చేసుకోవచ్చు। మీరు ఒకసారి పాత చేసిన ఉందో లేదో చూడండి। తొలి ఏకాదశి సందర్భంగా
సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారిని నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ, తదుపరి వేద పండితులు, అర్చకులు కలిసి తమలపాకు పూజను ఎంతో వైభవంగా నిర్వహించారు. తమలపాకు పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తిలకించారు. తదుపరి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు హరిశంకర్ అవధాని మాట్లాడుతూ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి దాత బ్రహ్మారెడ్డి సహాయంతో 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారని, ప్రసన్నాంజనేయ స్వామి వారి తొలి ఏకాదశి రోజున దర్శించుకొని మొక్కుంటే నెరవేరుతాయని చెప్పారు. ప్రతి నెల పౌర్ణమి రోజు ప్రసన్నాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల పూజ, అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదలి ఫలార్చన జరుగుతుందని, పాల్గొనే భక్తులు ముందుగానే వారి పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఈ రోజున స్వామివారి ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి యోగా నిద్రలోకి వెళ్తాడు. ఈ దక్షిణాయనం 6 నెలల పాటు ఈ రోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. నిన్న వరకు ఉత్తరాయణం, ఈ రోజు నుంచి దక్షిణాయనం 6 నెలలు ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి పండుగ జనవరి 14 దాకా దక్షిణాయనం, జనవరి 15 నుంచి ఉత్తరాయణం ఉంటుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో తొలి ఏకాదశి ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిగా అర్చిస్తారో వాళ్ళకి మోక్షం ఉంటుందని మనకి శాస్త్రంలో ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజు బుధవారం, అనురాధ నక్షత్రం, ఈ రెండు కలిసి రావడం చాలా విశేషము. ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఈ భగవంతుని దర్శనం చేసుకున్నారో వాళ్ళకి మోక్షం ఉంటుందని మనకి విష్ణు పురాణంలో ఉన్నది. కావున ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో రేపు 21వ తారీఖు ఆదివారం వ్యాస పూర్ణిమ. వ్యాస పూర్ణిమ అంటే వ్యాసులు వారు 4 వేదాలు, 18 పురాణాలు రచించిన మహానుభావుడు. ఆయన స్ఫూర్త్యర్థంగా గురు పూజ మహోత్సవం చేస్తున్నారు. ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ దేవతల్ని ఆరాధిస్తారో వాళ్ళకి మోక్షం ఉంటుందని మనకి శాస్త్రం ఉన్నది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు తొలి ఏకాదశి, అలాగే 21వ తారీఖు వ్యాస పూర్ణిమ, ఇటువంటి పర్వ దివసాల్లో వచ్చి మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. తొలి ఏకాదశి సందర్భంగా ఒంగోలు వాస్తవ్యులు బ్రహ్మారెడ్డి గారి దంపతులు 1,00,000 తమలపాకు పూజ ఈ స్వామివారి మొక్కున్నారు. ఈ రోజున ఆ 1,00,000 తమలపాకు పూజ జరుగుతుంది. ఇంకొక అరగంట 40 నిమిషాల్లో పూజ 11 ఆవృత్తులు పూర్తయితాయి. ఈ స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా వర్షపు నీరు, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపడుతున్నారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 5వ వార్డులో బుధవారం కమిషనర్ సత్యనారాయణ సచివాలయం సిబ్బంది కలిసి పర్యటించారు. వార్డులో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని ప్రస్తుతం ఎక్కడెక్కడ డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేయాలో టీడీపీ నేతలతో చర్చించారు. వార్డుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని కమిషనర్ సూచించారు. చూడండి, ఇప్పుడు లైన్ ఏమైనా చూస్తే మాత్రం 2 days ఎంత అందుకంటే ఎక్కువ, ఎందుకంటే యాసిడ్ పవర్ కాబట్టి సెకండ్ డే పుష్కార్తో చివరిపోతే మరి మీరు చెప్పిన వాళ్ళు ఏమంటే ఏం పని చేయచ్చు అధికారులు కొత్తగా చేస్తున్నారు. నేను చెప్పండి, మాకు ఇష్టం లేదు చెప్పండి, మీరే చెప్పండి. ఏదో మళ్ళీ దాంట్లో పడుతుండే మళ్ళీ తీసేసి లేదా ఉపయోగం చెప్పండి, చేసిన పని ఉపయోగించి. విద్యార్థులందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సమస్యలపై పోరాటం చేయవచ్చని న్యాయవాది మహమ్మద్ రఫీ అన్నారు. అంతర్జాతీయ లా దినోత్సవం సందర్భంగా సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ అద్దంకి, మాటూరు సంయుక్త ఆధ్వర్యంలో సివిల్, క్రిమినల్ చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టం ముందు అందరూ సమానులేనని విద్యార్థులు తెలుసుకోవాలని రఫీ పేర్కొన్నారు. అది జరగకుండా ఉండాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు మా కోర్టులో కూడా జడ్జి గారితో ఒక కాన్ఫరెన్స్ దీని మీద జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ ప్రజలు వింటలేదు. ఎందుకంటే హెల్మెట్ ధరించడం కొంచెం అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు దాన్ని ధరించడం లేదు. కానీ దాన్ని అలవాటు చేసుకుంటే మన ప్రాణాలు చాలా సేఫ్గా ఉంటాయి. ఈ హెల్మెట్స్ అనేవి మధ్యయుగం నుంచి కూడా ఉన్నాయట. అప్పుడు ఈ సైనికులకి శిరస్నానాలుగా వాడుతూ అలా ప్రాణాలు కాపాడుతున్నవాడు. అలాగే క్రీడాకారులు కూడా హెల్మెట్స్ పెట్టి వాడు ప్రమాదకరమైన షార్ట్స్, క్రికెట్లో కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా హెల్మెట్ అనేది ఉంది. దాన్ని మనం ఈరోజు వాడుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పేసి ఈ నెలంతా కూడా అవేర్నెస్ క్యాంప్స్ మన కోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క హెల్మెట్స్ వేసుకోవడం వల్ల మనకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగినా కానీ ప్రధానంగా హెడ్ ఇంజరీస్ జరగకుండా ఉన్నాయి. దానివల్ల మనిషి ప్రాణాలు కాపాడబడతాయి. ఇప్పుడంతా స్పీడు, వేగం పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా హెల్మెట్ వాడాలని చెప్పేసి మనం తెలుసుకుంటాం. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. నిన్న మన అద్దెకిలో కూడా కొంచెం పేపర్లో వేశారు. వేరే ఒక అతను నీకు ₹1,00,000 లోన్ శాంక్షన్ అయింది అని చెప్పేసి అతను ఫోన్ చేసి చెప్పడం. ఓకే సరే, నెక్స్ట్ ఏంటంటే నువ్వు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక ₹4,000 కట్టమని చెప్పి అతనికి చెప్పడం. అతను ఈ 4,000 ముందు సరే ₹4,000 పంపించాడు. అతని కళ్ళ ముందు ₹1,00,000 కనిపిస్తూ ఉన్నాయి. 4,000 పంపించిన తర్వాత ఇన్సూరెన్స్ చేయాలి అకౌంట్కి, ఇంకొక 10,000 పంపించమన్నాడు. సరే అతనికి ₹1,00,000 కనిపిస్తుంది, ఇతనికి ఇంకో 10,000 పంపించాడు. ఇలా కోటతో ₹20,000 అతను పంపించడం. తర్వాత అతను ఫోన్ ఆగిపోవడం. ఇలా సైబర్ క్రైమ్స్ ప్లస్ నిన్న కూడా ఇంకో పేపర్లో వచ్చింది. ఫారెన్ నుంచి ఎవరో ఒకటి ఫోన్ చేసి ఇక్కడ ఒక ముస్లిం బయటకి, అమ్మ నీకు నువ్వు మాట్లాడుతుంటే నా చెల్లిలా కనిపిస్తున్నావు, నీకు నేను ఐఫోన్ ఒకటి బంగారు ఆభరణాలు పంపిస్తాను అని చెప్పేసి ఫోన్ చేశాడు. సరే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ సీన్ మారితే ఇంకొకటి ఫోన్ చేస్తారమ్మా
బాంబే ఎయిర్పోర్ట్కి వాళ్ళు పంపించిన ఐఫోన్ బంగాళాఖండ పార్సిల్ వచ్చింది, దానికి ఒక 4,000 కట్టాలి అని చెప్తారు. తొలి ఏకాదశి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న ధన్వంతర స్వామి దత్త పాదక్షేత్రంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా దత్తాత్రేయ స్వామి వారిని సుగంధ ద్రవ్యములతో అభిషేకాలు జరిపి అలంకరణ, తదుపరి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏర్పాటు చేయగా దంపతులు పాల్గొని స్వామివార్లను దర్శించుకొని సామూహిక వ్రతం చేశారు. అలాగే సామూహికంగా భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది భక్తులకు అన్నప్రసాదాలు వితరణ జరిగింది. దేవస్థానం కమిటీ అధ్యక్షులు నాగసూరి హనుమత్ ప్రసాద్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అతి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. 24 ఏకాదశుల్లో అత్యంత విశిష్టమైనటువంటిది. పాలగడల్లో ఉన్నటువంటి సాక్షాత్ విష్ణు భగవానుడు శయన ముద్రలో శయనించేటువంటి అతి పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క 2 నెలల కాలంలో ఆ భగవంతుని కనుక స్మరిస్తే, వారి నామ సంకీర్తనం చేసినటువంటి వారికి ఇహపాలమైనటువంటి లభిస్తాయని వాచ. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ స్వామీజీ వారి అవధూత యొక్క అతి ముఖ్యమైనటువంటి పూజా పీఠ కార్యక్రమాల్లో రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చరిత్రగా ఎన్నో ఏళ్లుగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే వారి యొక్క అనుగ్రహ ఆశీస్సుల మేరకు అద్దెకి శ్రీ హనుమంతుడి క్షేత్రంలో కూడా దేవాలయ పాలక మండలి అధ్యక్షుడు హనుమత్ ప్రసాద్ గారు, వారి యొక్క పాలక మండలి సభ్యులందరూ కూడా దేవస్థాన ప్రధానమైనటువంటి అత్తోట భాస్కర్ కుమార్ స్వామి గారి ప్రత్యక్ష వారి ఋతుపరణంలో 26 మంది దంపతులతో ఇవాళ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి ఈ వ్రతాల అనంతరం కూడా మరి అశేషమైనటువంటి భక్తజనాదులందరికీ కూడా దాదాపు 600 పైచులకు భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరికీ కూడా స్వామీజీ వారి యొక్క మరియు విష్ణు పరమాత్ముని యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్థానిక అద్దంకి గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసిన ధన్వంతరి దత్తపాద నక్షత్రంలో ఈ రోజున తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒక 26 మంది భక్తుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. అనంతరం అన్నప్రసాదం ఒక 600 ఇంద్రాది ఉపాధిత సుప్రీత సుప్రసన్నో పదోహంతు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో
చుండూరి మురళి సుధాకర్ వారి సౌజన్యంతో అద్దంకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి మైక్ సెట్ 4 కుర్చీలను బుధవారం రోటరీ సభ్యులందరూ కలిసి బహుకరించారు. అందరూ కులమత వర్గ భేదాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలు సామరస్యంతో కలిసిమెలిసి జీవించాలని, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మురళి తెలిపారు. తొలేకాదశి నాడు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మొహరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తొలేకాదశి సందర్భంగా అమ్మవారి గుడిలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ తొలి పండుగ రోజు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని మన దాత మురళి సుధాకర్ రావు గారు వాళ్ళ అమ్మ నాన్న ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ఆ ట్రస్ట్ ఉపయోగించి వారు పెద్ద మనసుతోటి వీళ్ళు అడగలే గుడికి కావాల్సిన సామానంతా కూడా ఇచ్చినందుకు మరి రోటరీ తరఫున మన అందరి తరఫున మన రోటరీ మిత్రులందరి తరఫున కూడా సుధాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు అనుకోగానే మన మిత్రులు సీనియర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తొలేకాదశి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేయించుకున్నారు. అనంతరము భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాకానిపాలెంలో వేంచేసి ఉన్న బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభిస్తారని, భక్తులందరూ వారి వంతుగా సహాయ సహకారాలు అందించాలని అభివృద్ధి కమిటీ చైర్మన్ బ్రహ్మానందం తెలియజేశారు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిగా వస్తుంది. తొలి ఏకాదశి రోజు మహావిష్ణుమూర్తి ఈరోజు అనగా నిద్ర పయనిస్తాడు. 4 నెలల పాటు నిద్రలో ఉంటారు కాబట్టి తొలి ఏకాదశిగా వస్తుంది. ఈరోజు విష్ణు ఆలయాలు ఏ దర్శనం చేసుకున్నా పూజలు చేసుకున్నా విష్ణు అనుగ్రహం ఉంటుంది. కరుణ అనుగ్రహం అన్నీ ఉంటాయి. ఉన్నత విద్య కానీ ఉద్యోగం కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి. మన అద్దంకి గ్రామంలో కాకానిపాలెంలో గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం తొలి ఏకాదశి సందర్భంగా పూజా కార్యక్రమం జరుగుతుంది. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.